1,25,00,000 నిధులతో నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని పనులకు భూమి పూజ చేసిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని కండ్రివాగు వద్ద పురాతనమైన బ్రిడ్జి కుంగిపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు దాదాపు 25 గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇబ్బందులు పడకుండా నూతన వంతెన నిర్మాణానికి ఈ రోజు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. తొందరగా వర్షాకాలం వచ్చే వరకు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, R&B అధికారులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి కళ ఈ రోజుతో నెరవేరబోతుంది. ఎందుకంటే ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ ఇక్కడ ఈ బ్రిడ్జ్ కుంగిపోవడం, రాకపోకలకు అంతరాయం కల్పించడం చాలా ఇబ్బందులకు గురైన దాదాపుగా ఈ ఏరియాలలో 20-23 గ్రామాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ అసౌకర్యంగా ఉంటుండే. బోత్ కండ్రవాగు ఏదైతే ఈ వాగు ఉందో ఎప్పుడు కొంచెం చిన్న వర్షం పడరా దీని మీదికి వెళ్ళి వాడుతుంది. చాలా ఇబ్బందులకు గురవుతుండే ప్రజలు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలతో పాటు బోత్లో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఇబ్బంది పడుతుండే. ఎందుకంటే ఇక్కడ అంతా వ్యవసాయం కూడా వాళ్ళంతా ఇటే కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది గురైంది. కాబట్టి ఈ రోజుతోటి 2,20,00,000 ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతా ఉన్నామో ఈ రోజు నుంచి పనులు మొదలవుతుంది. కాబట్టి ఈ ఎండాకాలం వరకు ఏదైతే సమ్మర్ వరకు ఖచ్చితంగా కాంట్రాక్టర్ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళు కూడా చాలా స్పీడ్గా పని మొదలు పెడతారు, పూర్తి చేస్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గారు వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరు. కాబట్టి అందరి సహకారంతో ఈ బ్రిడ్జ్ కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతే కదా.